మనం డబ్బు సేవ్ చేయాలి అనుకున్నప్పుడల్లా అది వీలు కాదు. బ్యాలెన్స్ జీరో అయిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఈ 3 టార్గెట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా డబ్బుని సేవ్ చేయగలుగుతాము. వాటిలో మొదటి టార్గెట్ మన కలలని నెరవేర్చుకోవడం. వెడ్డింగ్ కానివ్వండి, హౌస్, ట్రావెల్, బైక్, కార్ ఇలా ఏదైనా ఒకటి టార్గెట్ పెట్టుకోండి. కేవలం ఆ పర్పస్ కోసమే డబ్బు ఆదా చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఇక రెండవది, ఫస్ట్ సేవ్ దెన్ స్పెండ్. ఈ ఒక్క రూల్ చాలండి, మీ లైఫే మారిపోతుంది. ముందు ఖర్చు చేసి ఆ తర్వాత బ్యాలెన్స్ ఉంటేనే సేవ్ చేస్తాం అనేది తప్పు. ముందు దాచిపెట్టండి, ఆ తర్వాతే మిగిలింది ఖర్చు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇక మూడవది, చిన్న అమౌంట్స్ అయినా సరే అస్సలు ఇగ్నోర్ చేయకండి. 20 రూపాయలే కదా, 30 రూపాయలే కదా, 50 రూపాయలే కదా అని అనుకోకండి. నెలకు 20ని 50ని కలిపి కూడితే వేలకు పైగా అవుతాయి. స్మాల్ సేవింగ్సే బిగ్ రిజల్ట్స్ని ఇస్తాయి. కాబట్టి ఈ 3 తప్పులు కూడా మీ లైఫ్లో ఉంటే కట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న మొత్తాన్ని అంతకన్నా ఎక్కువగా కూడా సేవ్ చేసుకోగలుగుతారు. చూసారు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.